కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 10 ఎంపీ స్థానాల్లో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకల వల్లే టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని దుయ్యబట్టారు. అనంతరం బ్యాలెట్ పేపర్లతో జరిగిన సర్పంచ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటమంటున్న విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి దేవేందర్ ఫేస్ టు ఫేస్. చేవెళ్ల గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ నిలబడుతుంది కాబట్టి అక్కడి నుంచి పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అవి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఏ విధంగా ప్రజల్లోకి పథకాలు అంటే వాళ్ళ మేనిఫెస్టో తీసుకెళ్తున్నారు ఆయన మాటలు అడిగి తెలుసుకొని. సార్ చెప్పండి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక మేనిఫెస్టో ఏర్పాటు చేసింది. మేనిఫెస్టో అది బలంగా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో రైతు రుణమాఫీ అంటే ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వ వస్తుంటే రుణమాఫీ కాదు, ఒకటేసారి 2 లక్షలు రుణమాఫీ ఇస్తారు. ఇక్కడ చారాన రుణమాఫీ ఇచ్చి ఆటాన మిత్తి ఇచ్చే రుణమాఫీ ఇక్కడిది. అయితే నిజంగానే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే అది మాట పెట్టుకునే పార్టీ, ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తా, ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అటువంటి మోసం చేసే పార్టీ కాదు. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉన్నది. 5 ఏళ్ళు చూసిండ్రు, 5-6 ఏళ్ళు చూసిండ్రు. ఇక్కడ మొత్తం నమ్మకమే పోయేటట్టున్నది టీఆర్ఎస్ పార్టీకి. క్యాంపెయినింగ్ పోతే స్పందన కనబడుతుంది. ఎందుకంటే ప్రజలు కూడా వాళ్ళు రెస్పాన్స్ ఎట్లా ఇస్తుండ్రో, కార్యకర్తలు ఇంటింటికి పోయినా రెస్పాన్స్ ఎట్లా ఇస్తుందో ఈసారి మార్పు తప్పనిసరిగా కావాలని అనుకుంటున్నారు. అది మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో కనబడ్డది. గ్రామీణ ప్రాంతాల్లో ఆల్మోస్ట్ 50% సర్పంచ్లు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు. నిన్న మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 3-3 టీఆర్ఎస్ ఓడిపోయింది. అది అంతా చూస్తుంటే నిజంగానే తర్వాత నిన్నటి సీఎం మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే ప్రజలకు బోర్ అయిందన్నమాట. అదే మాటలు వింటుందా, అదే మోసాలు మళ్ళీ చేస్తుంటే బోర్ అయిపోయింది. 2014లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన గొంటుముక్కుల పద్మారావు తెలంగాణ ఉద్యమకారుడు. హైదరాబాద్లో తెలంగాణ అంటే కొట్టే పరిస్థితులున్న కూకట్పల్లి నుంచి పార్టీని అది చేసుకున్న వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చేరుకుంటున్నారు. అంటే ఉద్యమకారులను ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తుంది? మీరు ఉద్యమకారులుగా ఢిల్లీలో ఇప్పుడు ఉండవలసిన పరిస్థితి ఎలా ఉంది అక్కడ? అంటే ఏ విధంగా తెలంగాణకు న్యాయం చేస్తారు కేంద్రం నుంచి? నేను ఏదైతే 2013లో టీఆర్ఎస్లో జాయిన్ అయినో అదే టీఆర్ఎస్ కారు. టీఆర్ఎస్ పార్టీ మారింది. నేను తెలంగాణ కొరకు ఉన్నా, నేను చేవెళ్ల ప్రాంత ప్రజల కొరకు ఉన్నా, నేను షేర్లింగంపల్లి ప్రజల కొరకు ఉన్నా, కానీ టీఆర్ఎస్ మారింది. ఉద్యమకారులు ఎవరైతే ఉండేనో వాళ్ళందరూ యూటీ బ్యాచ్ అంటారు, వాళ్ళందరూ టీఆర్ఎస్ ఇడిచిపెడుతున్నారు. ఇంకొంది అంటే టీఆర్ఎస్ అనే పార్టీ విధానం కూడా నాకు అర్థమైంది. అది బ్యాచ్ బేస్ పార్టీ. ఒక బ్యాచ్ను తెచ్చి ఇంకో బ్యాచ్ను అంగదిస్తారు. 2013 జాయిన్ అయినప్పుడు నేను అనుకున్నా నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. తర్వాత తెలిసింది ఏంటంటే టీఆర్ఎస్లో ఫలానా బ్యాచ్లో జాయిన్ అయినా. దాని తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వచ్చింది బంగారు తెలంగాణ బ్యాచ్. ఇప్పుడు కొత్త బ్యాచ్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి బ్యాచ్ వచ్చింది, సిఏ బ్యాచ్ వచ్చింది. నిజంగానే పాత ఉద్యమకారులు అందరూ నిరాశగా ఉన్నారు, వాళ్లకు ద్రోహమైనట్టుగా ఉన్నారు. ఎంతోమంది బయటకు వచ్చిండ్రు, కొంతమంది లోపటుండి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు మీరు ఎన్ని సీట్లు గెలుస్తారని అనుకుంటున్నారు? మీ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు ఇంకా బలంగా ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారు? మేము నిజంగా చూస్తే మేము 9-10 సీట్ల కంటే ఎక్కువ గెలవాలి. ఎందుకంటే టీఆర్ఎస్లోనే నిస్సంతృప్తి ఉండి 3 బ్యాచ్లు అయినాయి. తర్వాత మైనార్టీ మైగ్రేషన్స్ 2 వారాల కింద మొదలైంది. మైనార్టీస్ అందరూ టీఆర్ఎస్కి ఎవరైతే వేసిండ్రో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కు వేయబోతున్నారు. ప్రజాస్వామ్యమే దెబ్బతింటుంది. గవర్నమెంట్ మెషినరీ వాడుతున్నారు, పథకాలను ఓట్ల కొరకు వాడుతున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ అనే ఆరోపణలు ఉన్నాయి. ఈవీఎం రిగ్గింగ్ అయితే తప్పనిసరిగా అయింది. ఎందుకంటే ఎప్పుడు కూడా భారతదేశం చరిత్రలో 5 గంటల తర్వాత 3-4% కంటే ఎక్కువ ఓటింగ్ కాలేదు. 10 సీట్లకు తగ్గకుండా గెలుస్తాము, అలాగే చేవెళ్లలో జెండా పాతాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అది అందరి పేదకి అండగా ఉంటుంది. ఆ పథకాలన్నింటినీ కూడా అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీతో పాటు అలాగే నెలకు 6,000 రూపాయల ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా గెలిపే ధ్యేయంగా కూడా ప్రచారం కొనసాగుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో దేవేందర్, రాజ్ న్యూస్, చేవెళ్ల నుంచి.